మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము లోకంలో మనకు సహజంగా వచ్చే మరణం గురించి దేవుడు చెప్పడం లేదు. ఇక్కడ మరణించిన తర్వాత మనకు రెండవ మరణం ఉంటుంది, అదే నరకం. దాని గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరైతే పాపాన్ని ఇష్టపడి పాపంలో జీవిస్తూ ఉంటారో వారికి రెండవ మరణం అంటే నరకము ఖచ్చితము, నరకము తప్పదు. అలాగుననే దేవుని కృప వలన క్రీస్తు యేసునందు నిత్య జీవముని కూడా చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అదే ఈ లోకంలో మనం గనక పాపంలో కాకోకుండా క్రీస్తు యేసునందు మనము ఉంటే మనకు నిత్య జీవం దొరుకుతుంది, అదే పరలోకము. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పాపంలో జీవించి రెండవ మరణమైన నరకానికి చేరుతావా, లేదంటే ఈ లోకంలో క్రీస్తు యేసునందు జీవించి ఎంతో అద్భుతమైన ఆ నిత్య జీవంలోకి అడుగు పెడతావా? నీ చేతుల్లోనే ఉంది దేవుని బిడ్డ. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, నీవు ఎంత కష్టమైనా ఎదిరించైనా అపవాదిని గెలిచి నీవు క్రీస్తు యేసునందు ఈ లోకంలో బ్రతికి నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం పొందుకోవాలని, క్రీస్తు యేసునందు ఈ లోకంలో జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ లోకంలో మేము పాపంలో జీవిస్తే నరకం తప్పదని చెప్తున్నావు ప్రభువా. అలాగుననే ఈ లోకంలో క్రీస్తు యేసునందు జీవిస్తే నిత్య జీవమని కూడా చెప్తున్నావు నాయన. జ్ఞానము కలిగి భయము కలిగి ఈ లోకంలో క్రీస్తు యేసునందు జీవించి నిత్య జీవం పొందుకునే బిడ్డలుగా, నిత్య రాజ్యంలో నీతో పాటు ఉండే బిడ్డలుగా మమ్ములను నీవే ఉంచి అలా తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.